ఇది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని రాజకీయ రంగు పులమవద్దని అన్నారు. ఈ వివాదంలోకి జనసేన పార్టీని లాగొద్దని ఆయన స్పష్టం చేశారు. విచారణ కమిటీకి కూడా ఇదే విషయాన్ని వివరించారని, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని ఆయన కోరారు. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారని అరువ శ్రీధర్ చెప్పారు. వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మరొకమారి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పూర్తిగా ఇస్తా అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా ముందు కావచ్చు, లేకపోతే ఇంకా రాబోయే గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి నేనున్నాను. నేనే ఎదుర్కొంటాను. వాళ్ళు 100 కేసులు ఉన్నా కూడా నేను వాళ్ళకి క్లారిటీగా విత్ పిన్ టు పిన్ ఇప్పుడు ఏదైతే కమిటీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా కోర్టుకి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు, చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు ఈ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో